ఇవి మొన్న పనసకాయ కోసాను కదా, దాని విత్తనాలు ఇవి కొంచెం ఉప్పేసి ఉడకబెట్టేసుకున్నాం అంటే బాగుంటాయి తినేదానికి. ఉప్పేసి ఉడకబెట్టేస్తాను. ఉడికిపోయినాయి. కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసుకున్నాను. ఈ నీళ్ళు వంచేసి ఈ పై తొక్కులు తీసేసి తిందాము, చాలా బాగుంటాయి. నీళ్ళన్నీ వంచేసి తీసుకొస్తాను. కాలిపోతున్నాయి. అంతే, ఇలా చేసుకొని తినేటివే. అంతే ఫ్రెండ్స్, పనస విత్తనాలు వేడి మీద చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, నేను ఇవాళ వడల పులుసు అయితే చేస్తున్నాను. కడిగి నానబెట్టేసుకున్నాను. తర్వాత ఎర్రగడ్డ, అల్లం తెల్లగడ్డ పేస్టు అప్పటికప్పుడే వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్టు చాలా బాగుంటుంది. అల్లం తెల్లగడ్డ పేస్టు, చెక్క మొగ్గ పొడి వేసుకోవాలి. చెక్క మొగ్గ మిక్సీలో ఆడించుకుంటే బాగుండదు, వీటితో పాటే అది విడిగా ఆడిచ్చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఎర్రగడ్డ అది సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కొంచెం ఉప్పు వేసేసి కలిపేసుకోవాలి. మసాలా కూడా చాలా బాగుంటుంది. నేను ఇలా చేస్తాను, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అల్లం తెల్లగడ్డ పేస్ట్ మాత్రం అప్పటికప్పుడు వేసుకోవాలి. చూడండి, కొంచెం అయితే చెక్క మొగ్గ పొడి, ఇది పొడి వేసుకుంటేనే బాగుంటుంది మెత్తగా, లేదంటే పంటికి తగలుతా అట్లా ఉంటుంది చెక్క మొగ్గ. ఇట్లా పొడి ఆడిచ్చేసుకొని వేసుకోవాలి. చూడండి, దీంట్లో పచ్చిమిరపకాయ మీరు తినే పని అయితే వేసుకోండి. మా ఇంట్లో పచ్చిమిరపకాయ తినరు ఇది వడలో వేస్తే, అందుకోసమని వేయలేదు. చూడండి, ఇదంతా కొంచెం ఉప్పు వేసేసుకొని అంత అయితే పిసికేసుకుంటాను. తర్వాత నూనె కాగినాక వడలు అయితే మనం చిన్న చిన్న వేసేసుకొని ఈరోజు వడల పులుసు అయితే చేస్తున్నాను. ఈ మసాలా వడ నేను చేయటం ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను వడలు చేసి మళ్ళీ చూపిస్తాను. ఇంకా ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని ఇంకా వడలు చేసుకోవటమే. చూడండి, పప్పు అయితే ఇలాగా కచ్చా పచ్చాగా ఆడించుకున్నాను. ఇట్లా ఉండాలి పప్పు అయితే, మరి మెత్తగా నీళ్ళు పోసి మాత్రం ఆడించుకోవద్దు, వడ బాగుండదు, ముద్దగా అనిపిస్తుంది వడ అయితే. ఇట్లాగా రవ్వగా ఆడించుకున్నామంటే బాగుంటుంది. అంటే రవ్వగా అంటే పప్పు చూడండి, మీకు కనపడుతుంది కదా, కచ్చా పచ్చాగా అట్లా ఆడించుకోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది పప్పు అయితే. వడపప్పు స్టవ్ అంటేసి దబర పెట్టుకొని తర్వాత నూనె వేసుకున్నాను. నూనె కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది వడల పులుసుకి. తర్వాత ఆవాలు 1/2 స్పూను, మెంతులు చిటికెడు, జీలకర్ర 1/2 స్పూను వేసేసుకొని వేగాలి. ఇదండి ఎర్రగడ్డ సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది వేసేసాను. ఇది కొత్తగా చూస్తుంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కోసము, కొత్తగా చూసేవాళ్ళు, నా సబ్స్క్రైబ్స్ ముందు నుంచి చూసేవాళ్ళు అయితే నేను చాలాసార్లు కూడా పెట్టినాను, షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ చూడండి. ఈ వీడియో అర్థం కాకపోతే మసాలా వడలు చేసేది ఉంది, వడలు పులుసు చేసేది ఉంది.
ఇలా చేయండి, చాలా బాగుంటుంది వడల పులుసు. ఎర్రగడ్డ ఎర్రగా ఏగాలి, సన్నగా తరుపుకున్నాము ఎర్రగడ్డలు. చూడండి చాలా బాగున్నాయి కదా ఎర్రగడ్డ. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఎర్రగడ్డ ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు ఒక 2 తీసుకున్నాను. చిన్న సైజు టమాటాలు, 2 ఎర్రగడ్డలు, ఇవన్నీ సన్నగా తరిగేసి ఇట్లా చేసుకుంటున్నాను. టమాటా బాగా వాడాలి. మూత పెట్టేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయినాయి వడలు. టేస్ట్ చూసి చెప్తాను. సూపర్. టమాటా వాడిపోయింది. 1/2 స్పూన్ పసుపు, తగినంత కారం, చింతపండు పులుసు ఉప్పేసి పిసికి పెట్టుకున్నాను, అది కూడా పోసేస్తున్నాను. అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాను. వడలు కూడా ఒక పక్కన కాలుతూ ఉన్నాయి. ఇద్దో ఫ్రెండ్స్, వడలు కూడా మసాలా వడలు కూడా కాల్ చేశాను. చూడండి చాలా బాగున్నాయి కదా. పులుసు చిక్కబడిపోయింది. మరి ఎక్కువగా చిక్కబెట్టుకోకూడదు. వడలు వేస్తాం కదా, ఆ వడలు వేసినప్పుడు కూడా చిక్కబడిపోద్ది కూర. అందుకని ఓ మోస్తరుగా ఉన్నప్పుడు దించేసుకోవాలి, ఆపేసుకోవాలి స్టవ్. ఇట్లా ఉన్నప్పుడే వడలు వేస్తాం కదా, చిక్కబడిపోతుంది. ఇటుపక్క వడలు కాలిపోయి కొంచెం పిండి ఉంటే ఆ వడలు కూడా వేసేసాను. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పులుసులు వేసేస్తున్నాను. స్టవ్ ఆపేసుకుంటున్నాను.
ఇదండి మసాలా వడలు వేసేస్తున్నాను. మనం తెల్లేప్పుడు వేసుకున్నామంటే చిదురు చిదురు అయిపోద్ది. ఈ వడలు కొంచెము పులుసుకైతే కొంచెం అట్లాగా దోరగా రాగానే దించేసుకోవాలి. ఇలాగా వడల పులుసుకైతే బాగుంటుంది. మనం తినాలి అనుకుంటే ఇట్లా కాల్చుకోవాలి ఎర్రగా. చూడండి, ఎర్రగా ఇట్లా కాల్చుకోవాలి. అప్పుడు తినేదానికి బాగుంటుంది. లోపల పిండి ఏగి ఉంటుంది. మన పులుసుకు కాబట్టి పులుసులో ఉడికిపోతుంది ఆ పులుసుకు కూడా. అందుకని కొంచెం ఇట్లాగ తెల్లగా ఉన్నప్పుడే దించేసుకొని పులుసులో వేసేసుకోవాలి. అప్పుడు పులుసుకు బాగుంటుంది. ఈ పులుసులో ఎర్రగా ఉన్నాయి అంటే పులుసులో వేసేస్తాం కదా, వడ నల్లగా వచ్చేస్తుంది. అందుకని ఇట్లా ఉన్నప్పుడు వేసేసుకోవాలి. స్టవ్ ఆపేసి చల్లగా అయిపోయినాక కూరకి వేసుకుంటున్నాను. చల్లగంటే అదే స్టవ్ ఆపేసి అప్పుడైతే వేసుకుంటున్నాను. ఈ పులుసులో ఉడికినాయి అంటే చిదురు చిదురు అయిపోయి వడ బాగా రాదు మనకి, ఇట్లాగ రాదు. అందుకోసం స్టవ్ ఆపేసి వేసుకుంటున్నాను. అంతే మూత పెట్టేసుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా పెట్టేసుకున్నాను. మనం వడలు వేసాం కదా, ఇంకొక వడ చేసుకొని ఈ నీళ్ళంతా చిక్కబడిపోద్ది కూరకైతే. అందుకోసం ఇట్లా పెట్టేసుకోవాలి కూర. అంతే ఫ్రెండ్స్, వడల పులుసు అయితే రెడీ అయిపోయింది.